మకర సంక్రాంతి పండుగను ఉద్దేశించి మహిళలు ఇంటి ముందర ఒకరికంటే ఒకరు అని ముగ్గులు వేయుచున్నారు. ఏ దేవాలయం చూసినా సంక్రాంతి పండుగ భగవంతుని ఆరాధించుకుని భగవత్ కృపను పొంది వేణుగోపాల స్వామి ఆలయంలో నార్ని అప్పారావు, శ్రీమతి వెంకట సుబ్బయ్య అమ్మ వారి యొక్క అనుమతితో ఆలయ అర్చకులు పిఎస్ఎస్ చక్రపాణి కృష్ణచంద్, ఆలయ సూపర్వైజర్ శేషగిరిరావు ఈ యొక్క ఆలయం 2011 సంవత్సరంలో నిర్మాణం జరిగిందని, అప్పటి నుండి కూడా అప్పారావు యొక్క నిర్వహణతోటే ఆలయం నడుస్తున్నదని ఆలయ పూజారి రిపోర్టర్ భద్రేచారితో వివరించారు. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ యొక్క ఆలయ పూజారి గారు ఈ యొక్క సంక్రాంతి గురించి ఈ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది వారితో మాట్లాడిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. హిందూ సోదరులందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. సూర్యుడు మేషం నుంచి మేడం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లోనూ ఒక రాశిలో ఒక నెల ఉండి ఇంకో రాశిలో ప్రవేశించే సమయం. ప్రతి నెల కూడా ఒక నెల ఒక రాశిలో ఉంటాడు సూర్యుడు. అలాగే కర్కాటక రాశి నుంచి ధనుసు రాశి వరకు ఉన్నటువంటి 6 నెలలు కూడా దక్షిణాయనం అని, మకర రాశి నుంచి మిథున వరకు ఉన్నటువంటి 6 నెలలు సూర్యుడుగా ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్పబడుతుంది. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2:45 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం రోజుగా చెప్పబడుతుంది. కాబట్టి ఈరోజు స్వామివారికి చేసుకున్న పూజలు కానీ, హోమాలు, జపాలు కానీ అట్లాగే విశేషంగా భావిస్తున్నాయి. ఇది కాజాగూడ గ్రామంలో చేసుకుంటే శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయానికి దూరదూరాల నుంచి కూడా విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా వారి యొక్క అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని నమస్కరించి స్వామివారి విగ్రహానికి పాత్రలు కావాలని కోరుతున్నాను. ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు వచ్చిపోయారు? చాలామంది వచ్చారంటే నేను పెట్టాను చెప్పడానికి ఏమీ లేదు. నిన్న గోరి కళ్యాణం జరిగింది. దరిదాపుగా ఒక 150 మంది దాకా వచ్చుంటారు. అట్లాగే ఈవేళ మకర సంక్రమణం ఈవేళ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఇంకా భక్తులు వస్తున్నారు. చాలామంది వస్తారు. సాయంత్రం వస్తున్నారు. దరిదాపు ఒక 5-6 మంది దాకా రావచ్చు. ఇంత ప్రత్యేకమైనటువంటి సమయంలో కూడా వారు మనకు సమయాన్ని కేటాయించినందుకు ఒక రిపోర్టర్గా వారిని అభినందిస్తూ వారి యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు, ఆ భగవంతుని ఆశీస్సులు. ఇక్కడ ఈ దేవాలయంలో 2 లక్షల స్వామి, ఈయన ఆయన సూపర్వైజర్ గారు. ఈ దేవాలయం నా పేరు ఏంటండి? శేషగిరి గారు. ఏ పేరు? కృష్ణచంద్ర గారు. మీ పేరు చెప్పలేదు. చక్రపాణి. ఈ దేవాలయం నారిన అప్పారావు గారు దంపతుల చేత 2011లో ప్రతిష్ఠించబడింది. అప్పటి నుంచి కూడా వైఘాన శాఖ మొత్తంగా నిత్య ధూపదీప కైంకర్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ముగ్గుల పండుగ జరుపుకుంటున్నటువంటి వాళ్ళతో మాట్లాడిద్దాం. అమ్మా, నీ పేరు? కవిత. ఈ ముగ్గులు వేయడానికి ఎప్పటి నుంచి మీకు అలవాటు? ఈ యొక్క ముగ్గు వేయడానికి కానీ, గొబ్బెమ్మలు పెట్టడానికి కానీ మీరు ఒక్కరైనా మీకు ఎవరైనా సహాయం ఉన్నదా? ఓకే, థ్యాంక్ యూ.